ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కాక ఇప్పుడు ఇరాన్ కూడా ధ్వంసం చేస్తారంటూ కూడా సోనియా చెప్పుకొస్తుంది. అది అది ఆవిడ చెప్తాది, ఆవిడ పూర్తి హక్కు ఉందా చెప్తానికి. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? ఆవిడ మాట అమెరికా పట్టించుకుంటారా? ఇజ్రాయెల్ పట్టించుకుంటారా? యూరోప్ పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అమెరికానే పట్టించుకోలేదు. భారతదేశం మాటలను పట్టించుకుంటారా? గాజాలో ఇలా చేశారు, కాశ్మీర్లో అలా చేశారు. అప్పుడు ఎవరు ఒక మాట అనలేదే. ఎందుకు అనలేదు? అనలేదు కదా. ఎక్కడన్నా అన్నారా? లేదు. 26 మంది చచ్చిపోతే ఎవరు అనలేదు, మాట్లాడలేదు. బయట ఏదో పెద్దగా తడిపుడిగా ఏదో అన్నారంతే. సో మనం ఎవరిని అడగాలి మన గురించి? ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే మన దేశంలో క్రెడిబిలిటీ పోకూడదు. చాలా స్మార్ట్గా భారతదేశం ప్రజలు ఆలోచించుకుంటారు. ఒక సెక్షన్ ఇంటుండదా, ఎక్కువ సెక్షన్లు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఈ విషయాల్లో నిర్ణయానికి వచ్చారు. కాశ్మీర్లో మనం చేసిన మంచి పని, గాజాలో ఇజ్రాయెల్ చేస్తే మనకేమొస్తుంది? అడ్డం పడితే మనకున్న కష్టాలు చాలావా? చైనా, పాకిస్తాన్ 7,000 కిలోమీటర్ల మీద వాళ్ళ సైన్యాలు ఉన్నాయి. 5 లక్షల మంది 7,000 కిలోమీటర్ల మీద ప్రతిరోజు గొడవ చేస్తున్నారు, ప్రతిరోజు అల్లరి చేస్తున్నారు, ప్రతిరోజు మనకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అది ముఖ్యం. కానీ గాజాలో పాపం గాజా గురించి భయపడి బాధపడే పరిస్థితిలో భారతదేశం లేదు. సార్, ఇప్పుడు ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ ఆపమని చెప్పే సామర్థ్యం, శక్తి ట్రంప్కు లేదంటారా? ఒక రకంగా ఉన్నది, ఒక రకంగా లేదు. అతని మాట కూడా లెక్క పెట్టరు ఇజ్రాయెల్కి. నువ్వు ఆగమంటే ఇరాన్కి బాంబు వచ్చేస్తుంది, బాంబు వస్తే మమ్మల్ని చంపేస్తారు, నువ్వు అప్పుడు ఎక్కడ ఉంటావు? ఇజ్రాయెల్ ఏమన్నారంటే మా సర్వైవల్ కోసం మేము ఇరాన్ని దెబ్బకొట్టాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని తీసేస్తాను రోజు చెప్తున్నారు. 30 సంవత్సరాలు బట్టి బాంబులు వేసి అందరినీ చంపేస్తాను అంటున్నారు. అది మేము సర్వైవల్ కోసం చేసుకుంటున్నాం. ట్రంప్ మాట వినరు, ఎవరి మాట వినరు. సోనియా వ్యాఖ్యలకు మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనుకొస్తుంది దీనిపై, యుద్ధంపై? అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏమీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఈ భారతదేశం ఒక సైడ్ని ఎలా సపోర్ట్ చేయాలి? ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? న్యాయం అన్యాయం ఎవరు వచ్చి చెప్పారు మనకి? అందువల్ల రాజకీయంలో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో సెంటిమెంట్కి స్థలం లేదు. భారతదేశం నిశ్శబ్దంగా కూర్చుని ఈ సునామీ ఎలా పోతుందో మనకే తెలియదు. మనకు నొప్పి పెట్టకుండా, మనకు నష్టం చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గడిచిపోవాలి. ఆ యుద్ధం జరగడం వల్ల భారతదేశానికి నష్టం కూడా లేదు. అది విశేషం. యుక్రెయిన్ రష్యా వల్ల మనకు లాభం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? మనం జాగ్రత్తగా సైలెంట్గా ఉండటం బెటర్. అన్నిట్లో వెళ్ళి ముక్కు పెట్టుకుంటే మర్యాద కాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఈ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చా, లేదంటే యుద్ధాన్ని ఆపడానికి సపోర్ట్ ఇచ్చిందని అనుకోవచ్చా? ఇప్పటికనే మోడీ ప్రభుత్వం ఇలా చేయాలి, అలా చేయాలి, కొంతమంది ఓటర్లు ఆనందిస్తారు ఇజ్రాయెల్ని తిరితే, అంతవరకు చేస్తాను. అంతేగాని మోడీ వాళ్ళు మాట వింటారని ఎవరు పట్టించుకోరు. దేశంలో కూడా ఆ మాట వింటారని ఎవరు అనుకోవట్లేదు. ఆ మాట వింటే తెలంగాణలో మన అధికారంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఢిల్లీలో కూర్చుని ఎవరు తేలేదు కాంగ్రెస్ పార్టీని చెప్పాలంటే. అందువల్ల మాట ఎప్పుడు వాల్యూ ఉంటే అధికారంలో ఉంటే వాల్యూ ఉంటుంది. అధికారం లేనప్పుడు నీ మాటలు ఎప్పుడు పరువులే. ఎక్కడేదా ప్రపంచం? అధికారం ఉంటే అందరూ వింటారు, మాటలు చెప్తారు, ఎగరేస్తా పోతారు. అది పరిస్థితి. సరే, ఇంకోటి 1995లో ప్రధానమంత్రి ఇజ్జాకు రాబిన్ హత్యతో ముగిసిన ఈ ద్వేష జాలాలు ఏదున్నాయో అవి మళ్ళీ రేకెత్తించడానికి నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. నెతన్యాహు ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. నెతన్యాహు ఎవరిని మాట వినడం. నెతన్యాహు ఒక రకమైన ఫిగర్ అక్కడ. ఆయన ట్రంప్ మాట వినడం, ఎవరి మాట వినడం. ఆయన ఓపెన్గా చెప్పేసాడు. అక్టోబర్ 7, 2023 1000 మంది 1100 మందిని హమాస్ చంపేశారు, కిడ్నాప్ చేశారు. సగం మంది ఆడవాళ్ళని శిక్షించారు, చంపేశారు ఆడవాళ్ళంతా. దాని గురించి ఎవరు ఏడవట్లేదే చెప్పండి. అప్పుడు అన్నాడు నేతాన్యం, నేను చెయ్యబోయేది హమాస్కి, గాజాకి ఇంకా లైఫ్లో ఇప్పుడు ఎవరు మర్చిపోరని మొదలుపెట్టాడు. మొత్తం
ఆ 20-30 లక్షల మంది ఉండే ఇల్లు, ప్రతి ఇల్లు తగలబెట్టేశారు, కాల్చేశారు. ఎవరు ఆప్ చేశారు? ఎవరు లెక్క అవి? మా మీద వస్తే ఇలా చేస్తామంటున్నారు, సాగుతూ. సోనియా గాంధీ వ్యాఖ్యల వెనుక అసలు ఏం ఉద్దేశం ఉందనుకోవచ్చు సార్? ఏదో ఆ మాటలంటే ఫారెన్ పాలసీలో కొంతమందికి భారతదేశంలో సరదా పడతారు, ఇష్టపడతారు. కానీ ఆ నష్టాలు ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో విరోధం తీసుకొస్తే మనకి ఏం ఉపయోగం? ఉపయోగం లేదు కదా. అందువల్ల క్వైట్గా ఉండాలి. ఈ సుమనయమై పోయే వరకు మాట్లాడకుండా కూర్చోవాలి. తర్వాత ఏమవుతుందో బయటకు వచ్చి చూడాలి. ఒక సునామీ వస్తే సముద్ర ఊడల సునామీ నుంచి పారిపోతారు, కానీ సునామీలో వెళ్ళి పడ వేసుకుని ఎవరు వెళ్ళదు కదా. ఒక తుఫాన్లోకి దూరంగా ఉండి చూద్దాం, అది అయిపోయినా మళ్ళీ చూద్దాం, మనం బ్రతికి బయటికి రావాలి. అంతే భారతదేశం పాలసీ. మరోవైపు సోనియా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చింది, ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య కూడా అత్యంత ఆశాజనకమైన శాంతి ధ్వంసమైందంటూ కూడా చెప్పుకుని వచ్చింది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య శాంతి ధ్వంసమైందంటారా? చాలా పెద్ద ఇష్యూ. 100 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది అక్కడ యుద్ధం. అవును, అది మనం ఆప్ చేయలేం, ఎవరు ఆప్ చేయలేం. అమెరికన్స్ ఆప్ చేయలేకపోయారు, రష్యన్స్ ఆప్ చేయలేకపోయారు, అరబ్ దేశాలు ఆప్ చేయలేకపోయారు. ఇక్కడి నుంచి భారతదేశం ఏదో టోపీ పెట్టుకుని వెళ్ళి చెప్తే వింటారా? అసహ్యంగా బయటకు వస్తామా మన మాట వినలేదని? మాట్లాడకుండా ఉండాలి. మన మాట వింటారంటే కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడాలి. లేకపోతే మనం చెప్పాం మన మాట వినలేదంటే ఎంత అసహ్యం. అసహ్యం కదా. క్వైట్ గా ఉండటం బెటర్. ఆ అన్నది కాదు, ఫ్రీడమ్ ఉన్నది, ఇష్టం వచ్చిన మాటలు అన్నప్పుడు తప్పులేదు, కానీ ఎవరు పట్టించుకోరు. ఇవాళ ఇంకోటి మన ఇండియాకి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి, ఈ రెండింటికి మన ఇండియాతో దీర్ఘకాలిక సంబంధాలు అనేవి కూడా సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు. అంటే ఒకవేళ ఇండియా చెప్తే ఈ ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు చెప్తే వింటుందంటారా ఈమె చేసిన వ్యాఖ్యలు? ఇద్దరు మన మాటే కాదు, అది అమెరికా మాట వింటలేదు, రష్యా మాట వింటలేదు, చైనా మాట వింటలేదు. సో ఎందుకు వింటారు మన మాట? ఎందుకు? అస్సలు రండి. వాళ్ళు పిలిచి మధ్యరకం చేయండి అంటే చేయొచ్చు. లేకపోతే మనం కాశ్మీర్ ఏదో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఉన్నాదంటే ఒప్పుకోలేదే మనం. అది ఎందుకు ఒప్పుకుంటారు? ఇజ్రాయెల్, ఇరాన్ మన అంత స్థానం లేదు, మనకు అంత అవసరం లేదు. పెద్ద దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అమెరికా, రష్యా, చైనా, యూరప్. వాళ్ళు పడాలి, వాళ్ళు చేయాలి. మనకి సంబంధం లేనిది అనవసరంగా వెళ్ళి చేపెట్టుకోవడం.